ఏమండి దయ్యం బట్టలంలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా ఉన్నారైతే నేను చెప్పే దెయ్యం అంటే దెయ్యం పట్టడం అంటే జుట్టంతా గాలిలోకి వెళ్ళిపోయి కళ్ళు నల్లగుడ్డు తెల్లగా అయిపోయి కాళ్ళు వంకరలు తిరిగిపోయి వెనక్కి నడుస్తూ కొమ్ములు వచ్చేసి తెల్ల జరగట్టుకుని జుట్టు విరబూసుకొని ఆ స్టైల్ దెయ్యాలు కాదు. ఆ దెయ్యము గురించి ప్రభు మాట్లాడట్లేదు. ఇక్కడ క్లియర్గా రాయించాడు, అపవిత్రాత్మ ఒక మనుష్యుని. అపవిత్రాత్మ అనగా ఏంటి? అపవిత్రాత్మ అనగా ఏంటి చెప్పాలి. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? రెండిట్లోనూ అర్థం ఆ పదాల్లోనే ఉంది. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ, అపవిత్రాత్మ అంటే అపవిత్రమైన ఆత్మ. ఒక వ్యక్తిలో నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ అపవిత్రాత్మ విశ్రాంతిని వెతుకుచు ఎక్కడికి వెళ్ళిందంట? నీరు లేని చోటకి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత అక్కడ దానికి విశ్రాంతి దొరకలేదు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలని చూస్తే వాడు వెకేట్ చేసి వచ్చిన ప్లేసు ఇంకా అలాగే ఉంది. అందులో వేకెన్సీ ఇంకా చాలా ఎక్కువగా ఉందని చూసి, ఒరే నేను ఇక్కడి నుంచే వచ్చాను, చాలా బాగుంటుంది ఈ ప్రదేశం, మనకి విశ్రాంతిగా ఉంటుందని మరి ఇంకొక 7 దెయ్యాలను, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకుని వచ్చిందంట. 7 అనే సంఖ్యకు ఉన్న అర్థం, 7 దెయ్యాలంటే నిజంగా లిటరల్లీ 7 దెయ్యాలని కాదు. 7 అనే పదానికి అర్థం ఏంటంటే సంపూర్ణత అని అర్థం. సంపూర్ణమైన అంటే సంపూర్ణమైన అపవిత్రతను అంతటిను పట్టుకుని వచ్చి మళ్ళీ ఆడి హృదయంలోకి వచ్చిందట. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ దుష్ట తరము వారికి, ఈ చెడ్డ తరము వారికి అంత్యకాలములలో ఇలాగే సంభవిస్తుంది. ఈ అంత్యకాలంలో ఉన్న ప్రజలకు ఇదే జరుగుతుంది అని ప్రభు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఇప్పుడు దెయ్యాన్ని ప్రభు విడిపించడం, అది వెళ్ళిపోవడం మళ్ళీ రావడం కాదు, కానీ దేవుడు ఒక చాలా ప్రత్యేకమైన విశ్లేషణ ఈ విషయంలో మనం గ్రహించాలని ఆశపడుతున్నాడు. అసలు అపవిత్రాత్మ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలాగుంటాయి అనేది ప్రభు స్పష్టంగా ఇందులో తెలియజేశాడు. ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న రావాలి ఈ దినాన్న, మనలో ఉన్నది పవిత్రాత్మ లేదా అపవిత్రాత్మ? ఈ ప్రశ్న వేసుకుని మనం వాక్యం విన్నాం మనందరం కూడా. ఏంటా ప్రశ్న? మనలో ఉన్నది పవిత్రాత్మ, అపవిత్రాత్మ. లోపల ఉన్నది పరిశుద్ధాత్ముడా, అపవిత్రాత్మ? ఎలా గ్రహించాలండి? మనమందరం మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే కదా బ్రతుకుతున్నాం. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు కదా ప్రభు. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడనే నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. లేడని తెలిస్తే ఎలాగా? మనలో ఉన్నవాడు ఎవరో మనం తెలుసుకుంటే ఎవరిని బయటికి పంపేయాలో, ఎవరిని లోపలికి తీసుకురావాలో అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు అపవిత్రాత్మ మనలో ఉంటే దాని లక్షణాలు ఏంటి? ఈరోజు ఆ కోణంలో మనం ధ్యానం చేద్దాం. ఎవరికైనా విశ్రాంతి కావాలంటే ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు మిమ్మల్ని టూర్కి పంపించాలనుకుంటున్నాం, చర్చ్ అంతా డబ్బులు వేసుకుని, మీ అందరు లేదా మీలో ఒకరిని మిమ్మల్ని టూర్కి పంపించాలనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తారని అడిగితే టకా మీరు చెప్పే 2-3 ఊరు పేర్లు చెప్పండి. ఎక్కడికి వెళ్తారా చరణ్? ఎక్కడికి వెళ్తావు? కేరళ వెళ్తారు. మీరు ఆడపిల్లలు కేరళ, వైజాగ్, ఇంకా మీరు ఎక్కడికి వెళ్తారా?
ఎలా చెరి ఎక్కడికి గోవా వెళ్తావా? చూడు, కేరళ, ఒకలేమో వైజాగ్, ఒకలేమో గోవా. 3 ప్రదేశాలు మనం గమనిస్తే కేరళ ఎలాంటి ప్రాంతం? చక్కని పచ్చిక, చక్కని జలములు కలిగిన ప్రాంతం. వైజాగ్ సముద్ర తీరం, గోవా అనేక సముద్ర తీరాలు కలిగిన. ఒక్కడైనా ఎడారిలోకి వెళ్తానన్నాడు ఉన్నాడా? ఒకడైనా నేను సహారా ఎడారికి వెళ్తానండి, నేను థార్ ఎడారిలోకి వెళ్తాను అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? విశ్రాంతి పొందాలంటే ఎవరికైనా ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? పచ్చిక కలిగిన ప్రాంతాలకు, అందమైన ప్రాంతాలకు. పచ్చిక ఉండాలంటే అక్కడ ఏముండాలి? నీరు ఉండాలి. నీటి సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సేద తీరడానికి, విశ్రాంతికి వెళ్ళాలనిపిస్తుంది. అయితే ఈ అపవిత్రాత్మ లక్షణం ఏంటంటే, ఇది విశ్రాంతి కొరకు ఎక్కడ వెళ్ళాలనుకుందంట? చూడండి, ఎక్కడికి వెళ్ళాలనుకుంది? నీరు లేని ప్రాంతాలకు వెళ్ళాలనుకుంది. దీని ఆశ ఏంటి? దీనికి విశ్రాంతి కావాలి. దీనికి ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది? పచ్చిక కలిగిన ప్రాంతాల్లో. నీరు లేని ప్రాంతాలు, పచ్చిక లేని ప్రాంతాలు. నీరు అనగా వాక్యం, నీరు అనగా పరిశుద్ధాత్ముడు, నీరు అనగా సహవాసం, నీరు అనగా దేవునితో గడిపే సమయం. పోవు చోటల్లా ఆరోగ్యమే, పారు చోటల్లా పరిశుద్ధమే, నిలుచు మేరంతా సంతృప్తియే. రెండయా బోధకుడా, జీవజలమా, ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా, ఎండని నదిలాగా. పరిశుద్ధాత్ముడు ప్రవహించే స్థలాల్లో ఏముంటది? జీవం ఉంటది. వాక్యములో జీవం ఉంది. వాక్యమే జీవమై ఉన్నది. మన దేవుడే జీవమై ఉన్నాడు. అయితే ఎవరికైతే అపవిత్రాత్మ లోపల ఉంటుందో, ఆ అపవిత్రాత్మ విశ్రాంతి కొరకు ఒకరిని ఎటువైపు తీసుకెళ్తుంది? ఈరోజు మన ప్రసంగం అదే, వాటర్లెస్ ప్లేసెస్, నీరు లేని ప్రాంతాలు, నీరు లేని ప్రదేశాలు. అపవిత్రాత్మ నీరు లేని ప్రదేశాలకు తీసుకెళ్తుంది. నీరు లేని ప్రాంతాలలో అపవిత్రాత్మ ఉండుటకు ఇష్టపడుతుంది. మరి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? చూడండి, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడంట? అపవిత్రాత్మ ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్తున్నాడు? మరి గమనించండి, రెండింటికి డిఫరెన్స్. నీలో ఉన్నది అపవిత్రాత్మ అయితే మొట్టమొదటి సంగతి, నువ్వు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతావు? నీరు లేని ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడతావు. నీలో ఉన్నది దేవుని ఆత్మ అయితే నీరు లేని ప్రాంతంలో నువ్వు ఉండడానికి ఇష్టపడవు. ఓబులయ్యా, చప్పటి కూడా చేతులు పైగతి అందరు కొట్టండి. ఓబులేసి తోడుగా కమా పైగతి కూడా పైగదా అడిగో గట్టిగా. పోయిందా నిద్ర? పోయిందా? గోల్డ్ రంగు మానేసో గోరింటాకి వేస్తున్నావా? ఏదో కలర్ ఉండాల్సిందే మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దాకొచ్చా? అపవిత్రాత్మ ఉంటే ఎక్కడ ఉంటాడు? వాడికి వాక్యం అక్కర్లేదు,
వాడికి ఆరాధన అక్కర్లేదు, దేవుని ప్రజలతో సహవాసం అక్కర్లేదు, వాడికి సంఘం అక్కర్లేదు, సన్నిధి అక్కర్లేదు, శ్రేష్టమైన దేవుని వాక్కు అక్కర్లేదు, ప్రార్థనా జీవితంలో వెనకబడి ఉంటాడు, దేవుణ్ణి స్తుతించుట వాడు దినదిన ప్రక్రియలో నుంచి పక్కకి తొలగిపోతుంది. వాడు ఏం వెతుకుతాడు అపవిత్రాత్మ కలిగిన వాడు అని అంటే, వాడు ఎప్పుడు కూడా డ్రైనెస్ కోసం ఆశపడుతూ ఉంటాడు. వాడికి తేమ, నీరు, పచ్చిక ఇష్టం అవ్వదు. వాక్యం విందాం రా అంటే ఒక 10 నిమిషాల నుంచి వాక్యం ఎవరైనా మాట్లాడుతుంటే వాడు అక్కడ ఉన్నాడు. ఒక గంటకు మించి వాక్యం వినబడుతుంటే ఇంకెంతసేపు అంటాడు. గమనించాలి. ఒక 4 పాటలు ఎక్కువ పాడితే ఇన్ని పాటల వాక్యం చదవాలి అనిపిస్తే బైబిల్ తెరిచి ఒక అధ్యాయం కూడా తిన్నగా వాడు చదవలేడు. ఈ సింటమ్స్ అన్నీ నీలో ఉంటే నీకు అర్థం అవ్వాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారాగా కాదు, నువ్వు దేని ద్వారాగా ప్రేరేపింపబడుతున్నావు? అపవిత్రాత్మ. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆయన దేని మీద అల్లాడే దేవుడు? జలముల మీద. ఎక్కడ సారం ఉంటుందో, ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో, ఎక్కడ ఆయనతో సహవాసం ఉంటుందో దాని కొరకు తృష్ణ కలిగి ఉండేది దేవుని ఆత్మ. సారము లేని ప్రాంతాలకు వృధా, నీ సమయాన్ని, నీ జీవితాన్ని వృధా చేసే ప్రాంతాలకు, నీ బలహీనతను బట్టి నిన్ను పాడు చేసే ప్రాంతాలకు అపవిత్రాత్మ నిన్నెప్పుడూ తోడుకుని వెళ్ళడానికి నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడైతే నీరు లేని ప్రాంతానికి వెళ్ళాక ఈ అపవిత్రాత్మ విశ్రాంతి కోసం ఎదురు చూస్తున్నాడు. వాడికి అక్కడ ఏం దొరకలేదంట. జాగ్రత్తగా ఉన్నారు. వాడికి అక్కడ ఏం దొరకలేదు. ఇంకా అవుట్లైన్స్లోనే ఉన్నాం, మనం లోపలికి వెళ్ళలేదు. త్వరగానే ముగిస్తాను ఇతను. వాడికి అక్కడ ఏం దొరకలేదు అంటే దాని అర్థం ఆ అపవిత్రాత్మకు దేవుని దగ్గర విశ్రాంతి కోరుకుంటున్నాడని కాదు. జాగ్రత్తగానండి. బాహ్యంగా నీరు లేని ప్రాంతంలో వాడు చూస్తున్న ఆ డ్రై ల్యాండ్లో వాడికి విశ్రాంతి దొరకట్లా. వాడు ఇంకా ఎక్కువ డ్రైనెస్ కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? అపవిత్రాత్మ ఏం కోరుకుంటుంది? ఇంకా ఎక్కువ డ్రైనెస్ కోరుకుంటుంది. చూడండి, జీవితం శాంతం నాశనం అయిపోయి ఉంటుంది. దాన్ని ఎలా బాగు చేసుకుందామనే ప్రయత్నాలు చేయరు. కానీ చాలామంది పాడైపోయిన స్థితిలో ఇంకా పాడైపోవడానికి పరుగులెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి ప్రభావం కాదు, అది వారిని ప్రేరేపిస్తున్న అపవిత్రాత్మ శక్తి యొక్క ప్రభావం. వాడికి అది సరిపోలేదు. ఆ ఎడారి జీవితం సరిపోలేదు. ఎక్కడికి వెళ్ళాలని వెలుగు చూస్తూ ఎక్కడి నుంచి వచ్చాడో వాడు హృదయంలో ఒకసారి తొంగి చూశాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నారు. వాడు వదిలి వచ్చినప్పుడు నీరు లేకుండా ఎండిపోయిన హృదయం వాడు వదిలి వచ్చేసిన తర్వాత మరింత ఎండిపోవడాన్ని వాడు చూశాడు. జాగ్రత్తగా దేవుడు విడుదల ఇచ్చాడు, ఊడ్చి అమర్చాడు. కానీ విడుదల వచ్చిన ఈ వ్యక్తి జీవజలముతో నా హృదయాన్ని నింపుకోవడంలో వెనకబడ్డాడు గనక, విడుదల పొందుకున్న ఈ వ్యక్తి పోరాటంలో వెనకబడ్డాడు గనక, పరుగు పెట్టడంలో వెనకబడ్డాడు గనక, రక్షణ పొందుకున్న ఈ వ్యక్తి పరిశుద్ధత కొరకు ఆరాటపడటంలో వెనకబడుతున్నాడు గనక వాడు మళ్ళీ చూస్తున్నాడట. చూసినప్పుడు బయట బాహ్యంగా కనపడుతున్న డ్రైనెస్ కంటే కూడా ఆ ఎండిపోయిన స్థితి బయట కనపడుతున్న దానికంటే ఎక్కువగా వీడు హృదయంలో కనపడుతుంది. ఇప్పుడు వీడు అనుకున్నాడంట, ఇది వరకు నేను ఒక్కడిని ఉండడానికి కావలసిన బెటర్నెస్ వీళ్ళలో ఉంది, డ్రైనెస్ వీళ్ళలో ఉంది. ఇది వరకు నేను ఒక్క అపవిత్రత వీడి హృదయంలో ఉండడానికి కావలసినంత సరిపడనంత నీరు లేని పరిస్థితి వీడిలో ఉంది. అయితే ఇప్పుడు వీడు శాంతము, వాడి లోతుల్లో కూడా సారము లేనంతగా ఎండిపోయాడు. చాలా విపరీతంగా ఎండిపోయాడు. ఎంత నీరు పోసినా వెంటనే పీల్చుకుని మళ్ళీ ఎండిపోయే అంత సారము లేని భూమిగా మారిపోయాడని ఎంచి
బయట నాకు దొరకని విశ్రాంతి వీడి హృదయంలో దొరుకుతుంది కనుక నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్దామని ఇంకొక 7 దెయ్యాలను వెంటబెట్టుకు వచ్చాడంట. అంటే ఇంకొక 7 వ్యసనాలు, ఇంకొక 7 బలహీనతలు, ఇంకొక 7 అపవిత్రతలు, ఇంకొక 7 పాపాలు, ఇంకొక 7 చండాలమైన విషయాలన్నీ కూడా వాడు పట్టుకొని వచ్చి వీడు హృదయంలో ఉంచాడట. ప్రభు అంటున్నాడు, ఈ అంత్యకాలపు దుష్ట తరము వారికి ఇలాగే సంభవిస్తుంది. ఎలా సంభవిస్తుంది? ఎలా సంభవిస్తుంది? ఎప్పుడైతే ప్రభు మనకు విడుదల ఇచ్చాడో ఆ బలహీనతలో తిరిగి పడిపోతూ లేస్తూ పోరాడుతున్నప్పుడు ప్రభు సహాయం చేస్తూ నిలబెడతాడు తప్ప పచ్చిక కొరకు నీళ్ల కొరకు ఆరాటపడుతూ బ్రతికితే నిలబెడతాడు తప్ప. ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు డ్రైనెస్ కోసం, బిటర్నెస్ కోసం, ఎప్పుడైతే ఎండిపోయిన వాటి కొరకు నువ్వు తిరిగి వెళ్ళి చూడాలని పదే 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 తొంగి చూస్తావో, అపవిత్రత మరిన్ని 7 అపవిత్రతలుగా మారి నీ హృదయంలో తిష్ట వేసుకుని కూర్చోడానికి వస్తే అంత్యకాలంలో ఉన్న ప్రజలు ఎలాగూ చెడిపోతారు అని ప్రభు స్పష్టము చేసి చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నీరు లేకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటి? ఎందుకు మనం ఎప్పుడు నీటి యోరణ నాటబడాలి? దేవునికి స్తోత్రం. నీటి యోరణ నాటబడిన వాడు తన కాలం ముందు ఎలా ఉంటాడంట? ఆకు వాడగా ఫలమిచ్చు. ఎందుకంటే అక్కడ అపవిత్రాత్మ కాదు, అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నీరు లేని ప్రాంతాల్లో ఉన్నవాడు వాడి ఆకులు వాడిపోతాయి, గాలికి పొట్టువలు ఎగిరిపోతాయి. వాడు అక్కడ ఉండాలని ఆశపడినా, వాడి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఆశపడినా నానాటికి వాడి స్థితి ఎండిపోతూ ఎండిపోతూ ఉంటుంది, కానీ వాడిలో జీవం కనపడదు. కారణం ఏంటి? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎందుకు అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం? ఈ అంత్యకాలంలో ప్రతి ఒక్కడికి అలాగే జరుగుతుందని ప్రభు ఎందుకు చెప్తున్నాడు? కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఉన్న చేదు ఏదైతే ఉందో, మన జీవితాల్లో ఉన్న సారము లేని పరిస్థితి ఏదైతే ఉందో, దాని కొరకు ఎక్కువ సమయాన్ని వెచ్చించడమే ప్రధానమైన కారణం. జలముల దగ్గర కూర్చుని అక్కడ మొలిచిన చక్కని చెట్ల వృక్ష ఫలాలను తినడానికి సమయాన్ని కేటాయించకుండా ఎడారిలో తిరుగుతూ ఇంకా ఇంకా ఎండిపోయిన పరిస్థితులలోకి వెళ్ళి సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఇంకా 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 ఎన్ని దెబ్బలు తగులుతున్నా ఎరగక మనం తిరుగుతున్న కారణంగా ప్రభు హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఒక్క బలహీనతతో కాదు, మరిన్ని 7 బలహీనతలతో యూఆర్ గోయింగ్ టు ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ వెరీ మిజరబుల్లీ. చాలా ఘోరంగా తయారైపోయే ప్రమాదం ఉంది కనుక నువ్వు పరిశుద్ధాత్ముడు వెంబడించాలా? నీళ్ళ మీద అల్లాడడానికి ప్రయత్నం చేయాలా? ఎడారిలో నీరు లేని ప్రాంతాలలో విశ్రాంతిని వెతుక్కోవడానికి ప్రయత్నం చేయాలో ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనం ముందుకెళ్దాం. చూడండి, నీరు లేని ఒక ప్రాంతాన్ని చూపిస్తాను. మొట్టమొదటిగా నిర్గమాకాండము 17వ అధ్యాయం మొట్టమొదటి వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యములో నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. చాలు. ఈ మొట్టమొదటి ప్రాంతం పేరేంటంటే రెఫీదీము అనండి. అందరూ అన్నట్టు రాసుకున్నారు, చక్కగా రాసుకోండి. ఏంటి ప్రాంతం పేరు? రెఫీదీము అనగా సారము లేని అని అర్థం. రెఫీదీము అనగా నిస్సారమైన, సారము లేని, వెట్టలేని. దేవుడు చెప్పాడు, ఐగుప్తుల నుంచి మీరు బయలుదేరి ఎక్కడికి చేరుకోవాలి?
ఎక్కడికి? కనాను చేరుకోవాలి. అరణ్యములో గుండా వీరి ప్రయాణం జరుగుతూ రెఫీదీము అనే ఒక ఎడారి ప్రాంతానికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం లేవట, ఇక్కడ ఏం లేవు, నీళ్ళు లేవు. నీళ్లు లేకపోయేసరికి వీళ్ళందరూ వచ్చి అంటున్నారు, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్ళు లేక తప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను చంపుటకు ఐగుప్తులోనికి ఇక్కడికి తీసుకొని వచ్చిరనిది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. నా వైపు చూడండి. ఇక్కడ ఈ ప్రాంతం పేరేంటి? రెఫీదీము. వీళ్ళు ఎలా వచ్చారో తెలుసా? రెఫీదీము వరకు ఎలా వచ్చారో తెలుసా? వీళ్ళు వెనకాల శత్రు సైన్యం వస్తుంటే దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రంని పాయలు చేసి అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని ఇచ్చి నడిపిస్తూ వస్తున్నాడు. వీళ్ళందరూ అంట సితారాలు పట్టుకొని కొత్త కీర్తనలు పాడుకుంటూ వచ్చారట. దేవునికి స్తోత్రం. చాలా జాయ్ఫుల్గా, సంతోషంగా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో పొందవలేని లోకములోన కొంతకాలమెన్నో శ్రమలు. అరణ్యంలో పాటలు పాడుకుంటూ సంతోషంగా గంతులు వేసుకుంటూ వస్తున్నారు. రెఫీదీము దాకా వచ్చారు. అప్పటి వరకు మోషే ఇలా దృష్టిలో ఒక హీరో. ఎవరు? రెఫీదీము దాకా మోషేను అద్భుతంగా చూసిన వ్యక్తులు, దేవుని కార్యాలు చూసి కేకలు వేసి గొళ్ళు పెట్టి మా దేవుడు గొప్ప దేవుడని భజనలు చేసిన వ్యక్తులు. దేవునికి స్తోత్రం. భజింతుము యేసుని స్తోత్ర గీతముతో, కరములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో, కొనియాడి పాడెదము, కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము, కీర్తించి పొగడెదము. పాడాలి. కొనియాడి పాడెదము, కీర్తించి పొగడెదము, కొనియాడి కీర్తించి పొగడెదము. భజింతుము యేసుని శ్రేష్ఠ గానముతో. ఎంత భజనలు చేసుకుంటూ వచ్చారు. భజనలు చేసుకుంటూ గొప్ప కీర్తనలు రాస్తారు. మీకు కనపడతాయి. యెహోవా గొప్ప కార్యములు చేయును, ఆయన మహా గొప్ప దేవుడు అనే కీర్తనలు పాడుకుంటూ వచ్చారు. ఆసాపు గారు, అక్కడ ఉన్న కోరాహు, వీళ్ళందరూ మంచి కొయిర్ లీడర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఎంత సంతోషమో. గొప్ప దేవుడండి మన రాజుల రాజండి, గొప్ప దేవుడండి మన స్థితులను తెలిపి భజనలు చేద్దాం. కొంచెం గట్టిగా. మీలో కొందరు పొడుగున్నారు, అందుకే పాడిస్తున్నాను పాటలు. చేతులు పైకెత్తి. గొప్ప దేవుడండి మన రాజుల రాజండి, గొప్ప దేవుడండి. వేలాది దూతలు ఆ ప్రభుని స్తుతింప, 24 పెద్దలు కూడి ఆ ప్రభుని కొనియాడా.
సింహాసనం పైన ఆసీనుడైన తండ్రి, అందరినీ ఏలే రాజు ఆ మహనీయుడు, స్తుతులకు పాత్రుడు మన యేసు ప్రభువండి, స్తుతులకు పాత్రుడు మన యేసు ప్రభువండి, గొప్ప దేవుడండి. చప్పట్లు కొట్టండి. మన రాజుల రాజండి, మన స్థితులను తెలిపి భజనలు చేద్దాం, వేగమిరా రండి. మన స్థితులను తెలిపి భజనలు చేద్దాం, వేగమిరా రండి. అంత స్లో కొడతారండి. మన స్థితులను తెలిపి భజన ఎలా కొడుతున్నాను? అది మన స్థితులను తెలిపి భజనలు చేద్దాం, వేగమిరా రండి. మన స్థితులను తెలిపి భజనలు చేద్దాం. హల్లెలూయా. అలా పాడుకుంటా వస్తున్నారు వీళ్ళంతా. వస్తూ రఫీదీం దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఒకసారి అంతా ఎండిపోయింది, నీళ్ళు లేవు. వాళ్ళ పిల్లలందరూ, మమ్మీ దాహం అవుతుంది, మమ్మీ నాన్న నీళ్ళు కావాలా అని అడుగుతున్నారు వాళ్ళందరూ. అంత స్తుతిస్తూ వచ్చిన వారు, గొప్ప దేవుడు అనుకుంటూ పాటలు పాడుతున్న వారు, వీరేం చెప్పాలి? దేవుడు ఇస్తాడు నాన్న, దేవుడు ఇస్తాడు రా, మోషే ఉన్నాడు రా, ప్రార్థన చేస్తాడు రా, ప్రొవైడ్ చేస్తాడు రా అని చెప్పాల్సింది పోయి వీరందరూ మోషేని శపించుటకు బయలుదేరారు. మోషేని తిట్టడం మొదలెట్టారు. ఎందుకు తీసుకొచ్చావురా మమ్మల్ని అసలు ఐగుప్తుల నుంచి? మేము అక్కడికి చచ్చిపోతే బాగుండేది కదా. తిట్టి అంట ఏ స్టేజ్కి వచ్చేసారు? రాళ్ళు తీసుకుని మోషేని చంపడానికి వచ్చేసారంట. రాళ్ళు తీసుకుని ఒక్కొక్కడు పాలెం నుంచి బయలుదేరు, రెండరా మోషేని చంపేద్దాం. మోషే పరుగు వెళ్ళి దేవుని సన్నిధిలో కొండల చోటన దాగుకుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు ఆలస్యం చేస్తే రాళ్ళు పట్టుకొని వస్తున్నారు, కొట్టి చంపేస్తారు. ఏం చేస్తారు గమనించండి. అంతవరకు విశ్వాసులుగా స్తుతించే స్థితి కలిగిన ఇశ్రాయేలు ప్రజలలో నీరు లేని ప్రాంతానికి వచ్చేసరికి 2 లక్షణాలు వీరిలో బయటపడుతున్నాయి. 2 లక్షణాలు. అందులో మొట్టమొదటిది అసహనం. రాసుకోండి. ఏం బయటపడింది? పేషెన్స్ పోతుంది. ఏముండదు? సహనం నశించిపోతుంది. దేవుడి కార్యాల కొరకు ఎదురు చూసే తత్వము ఎవరిలో పోతుందంటే అపవిత్రాత్మ కలిగిన వాడిలో అది ఉండదు. కారణం, వాడు నీరు లేని ప్రాంతాల్లో ఉన్నాడు గనక వాడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే దేవుడు నా కొరకు ఏమీ చేయడు. మీలో ఎవరైనా ఇలా అనుకుంటూ ఉంటే మీరు గమనించాలి, మీలో నీరు తక్కువైపోయింది. ఏ లెవెల్లో ఉన్నదో మీరు గ్రహించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో నీరు కొద్దిగా పడతారు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. వాటర్ లెవెల్స్ ఒక్కొక్క భూమిలో ఒక్కొక్కలాగా ఉంటాయి. ఒక్కో నేలలో బొత్తిగా ఉండవు. మనం దాన్ని గ్రహించుకుని ఆ వాటరింగ్ ఎంత అవసరమో గ్రహించి దానికి కావలసిన నీరు వెతుక్కోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం, నీరు లేకపోతే ఎన్ని అద్భుత కార్యాలు నీ నేత్రాలతో నువ్వు చూసినా, నీరు లేని ప్రాంతంలో ఉంటే ఎన్ని ఆశ్చర్యకార్యాలు నీ జీవితాల్లో నువ్వు చూసినా ఆ ప్రాంతాలు నిన్ను ఎలా మార్చేస్తాయంటే, బొత్తిగా విశ్వాసము లేని, సహనము లేని మనిషిగా నిన్ను అవి మార్చేస్తాయి. నీలో సహనము, శాంతం చచ్చిపోతుంది. దేవుడు ఇంకా ఈ కార్యం నా జీవితంలో చేయడు అనేది కాకుండా అసలు దేవుడి వైపు చూడమే మానేస్తావు. నా చేసాడులే, ఏం చేస్తాడు? అంతవరకు స్తుతించిన నీవే, అంతవరకు గొప్ప కార్యాలు చూసిన నీవే, కళ్ళారా దేవుడు చేస్తున్న ఘన కార్యాలను విట్నెస్ చేసిన నువ్వే నీటికి దూరంగా బ్రతకే కారణంగా, నీరు లేని ప్రాంతాలలో వెళ్ళి తిరగటానికి ఇష్టపడుతున్న కారణంగా ఎంత ఆత్మను పొందుకున్నవాడువైనా, ఎంత మంచి స్థితిలో ఉన్నవాడువైనా, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడి దగ్గర నువ్వు చూసినా, కళ్ళారా ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయినా అంతకంటే గొప్ప కార్యాలు చూసిన ప్రజలు భూమి మీద, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరూ లేరు అనుకుంటాను. ఒక్క ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే అంతటి అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు. మన
అంటే అంతటి కార్యాలు కళ్ళారా చూసిన వాడు కూడా నీరు లేని ప్రాంతానికి వెళ్ళేసరికి ఏమైపోతున్నాడు? సహనం కోల్పోతున్నాడు. కళ్ళారా సముద్రం లెగిసిపోవడం అంటే అది సినిమాల్లో చూడడానికి ఓకే, కళ్ళారా చూస్తే ఎలా ఉంటుంది అసలు? అది ఒక మనిషి వచ్చి కర్రబడేస్తుంటే అది పాము అయిపోతుంటే అది కళ్ళారా చూస్తే ఎలా ఉంటుంది? అది అగ్నితో ఉన్న ఒక స్తంభము రాత్రిపూట చలి నుంచి కాపాడడానికి మీరు ఎంత దూరం నడుస్తుంటే అంత దూరం అగ్నిస్తంభం అలా నడుస్తుంది. అగ్నిస్తంభం అంటే మనం మందిరానికి వేసిన పిల్లర్ లాంటిది కాదు, ఆ సైజు కాదు. ఇంచుమించు ఒక బోయినపల్లి అంత పెద్ద డైమెన్షన్తో ఉండే ఒక స్తంభం అది. 4 లక్షల మంది కావాల్సిన స్తంభం అది. అంత పెద్ద అంటే బోయినపల్లి అంత చుట్టూ కొలిస్తే ఎంత ఉంటుందో అంత లావును ఉండే స్తంభం అది. ఉదాహరణ చెప్తున్నానంటే అంతే ఉంటుందని కాదు, ఇంకా పెద్దదై ఉండొచ్చు. అంత పెద్ద స్తంభం వీళ్ళు నడుచుకుంటూ వెళ్తే నడుస్తూ ఉంటుంది, ఇలా అయిపోతే అక్కడ అయిపోతుంది. కళ్ళారా దాన్ని చూడడానికి, విట్నెస్ చేయడానికి ఎలా ఉంటుంది అంటారు? మళ్ళీ పగలైందనుకో ఈ స్తంభం మాయమైపోతుంది, మేఘ స్తంభం వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే మనకి పైన రూఫ్ ఎలా ఉందో పెద్ద మేఘం వస్తుంది. ఎంత పెద్ద మేఘం అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంత దూరం ఉంటారో అంత దూరము ఆ మేఘం ఉంటుంది, చుట్టుపక్కల ఎక్కడా ఉండదు. అంతా ఎండబడుద్ది, వీళ్ళకి మాత్రం ఏసీలో కూర్చున్నట్టు ఉంటుంది, మేఘం కింద నీడ కింద ఉంటారు. ఇది కూడా వీళ్ళు ఎంత దూరం నడుస్తారో అంత దూరం నడుస్తుంది, ఎక్కడ అయిపోతారో అయిపోతారు. ఇదంతా ఎలా చూసారు వీళ్ళు? కళ్ళలో చూసారా, కళ్ళారా చూసారా? కళ్ళలో చూసారా, కళ్ళారా చూసారా? మనం కళ్ళలో చూస్తాం దర్శనాలు, మనం కళ్ళలో చూస్తాం దేవుడిచ్చే ప్రత్యక్షతలు, దర్శనాలు చూస్తాం. వీళ్ళు కళ్ళారా చూసేసారు. కళ్ళారా అద్భుతాలు చూసిన వాళ్ళు కూడా నీరు లేని రెఫీదీము దగ్గరికి వెళ్ళేసరికి విశ్వాసం ఏమైపోయింది? చచ్చిపోయింది. సహనం ఏమైపోయింది? నువ్వు విశ్వాసంలో ఎంత పోటుగాడైనా అవని నీరు లేని ప్రాంతాలకు వెళ్ళావా? నీరు లేని మనుషులతో సహవాసం చేసావా? నీరు లేని స్నేహాలు చేసావా? నీరు లేని బంధాలు పెంచుకున్నావా? నీరు లేని సంభాషణలు చేసావా? నువ్వు విశ్వాసంలో ఎంత పోటుగాడు అయినా, తెలంగాణ భాషలో నువ్వు ఎంత తోపుగాడు అయినా, సెకండ్స్లో నీ విశ్వాసం ఏమైపోతుంది? వితిన్ సెకండ్స్లో నీ విశ్వాసం చచ్చిపోద్ది. నీ సహనం ఏమైపోద్ది? అసహనంగా మారిపోతుంది. ఎంత అసహనం వచ్చింది వీళ్ళకి అంటే, ముందుండి ఒక కర్రతో లక్షల మంది నడిపిస్తున్న ఒక మైటీ లీడర్ మోషే. అసలు మోషే వంటి వాడు ఎవడు లేడని దేవుడే చెప్పాడు. దేవుని ఇంట్లంతటిలో ఎలాంటివాడంట? నమ్మకస్తుడు. ఎక్కడ అలాంటి వ్యక్తిని మనం ఫైండ్ అవుట్ చేయలేమంట. అలాంటి వ్యక్తిని చూస్తూ అలాంటి వ్యక్తిపైకి వెళ్ళి దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవడరా నువ్వు దిక్కుమాలినోడు, అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు? ఎవరిని కర్ర చూపితే కార్యాలు. వీళ్ళందరూ నించుంటే మోసే వచ్చి నేను ఎలా నమ్మాలరా అంటే, చూడండి అని చెప్పి తన యొక్క వస్త్రంలోకి ఇలా చేయి పెట్టి బయటికి దిగాని చెయ్యంతా మానులాగా అయిపోతుంది, చెక్కలాగా అయిపోతుంది. అందరూ భయపడి ఏంటి చెయ్యాలి, మళ్ళీ అదే చెయ్యి లోపల పెట్టి మళ్ళీ బయట పెడితే మామూలుగా అయిపోతుంది. ఇది కళ్ళారా చూశారు. దేవునికి స్తోత్రం. కదిసిస్తే పాము అయిపోతుంది, పాకబెట్టి లాగితే. మోషేని చూస్తేనే దడ రావాలి వీళ్ళకి. అంతటి రెస్పెక్ట్ వీళ్ళకి మోషే మీద ఉంది. కానీ నీరు లేని ప్రాంతానికి వెళ్ళిన కారణంగా ఎదటి వ్యక్తి మీద ఉన్న మర్యాద పోయింది, సేవకుడు అంటే మర్యాద పోయింది, నడిపిస్తున్న దైవజనుడి మీద నమ్మకం పోయింది, కార్యాలు చేసిన దేవుని ఆశ్రయించడం కూడా పోయింది.
సహనం కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోయి మీరు మోషేని దేవుని దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ పాపపు స్థితే మాకు బాగుంది కదా, ఐగుప్తు జీవితమే బాగుంది కదా. అప్పుడు దాకా ఏం పాడారు? ఐగుప్తు ఆశలు అన్నీ విడచి సొంపుగా యేసుని వెంబడించి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? మేము అక్కడే ఉంటే బాగుండు కదయ్యా, ఇంటికి ఎక్కడికి తీసుకొచ్చావు? మోషేకి అర్థం కావట్లా. పరుగు పెట్టాడు దేవుని దగ్గరికి. ప్రభా, వీళ్ళు నీళ్ళు అడుగుతున్నా, నేను ఎక్కడికి తీసుకురాను? వెంటనే రాళ్ళు పెట్టుకుని వచ్చారు. మొట్టమొదటిది సహనం పోయింది. రెండవది ఎక్కడ దాకా వెళ్ళిపోతారంటే నీరు లేని ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడుతున్న వ్యక్తులు ఎక్కడ దాకా వెళ్ళిపోతారు అంటే చంపేదాకా వెళ్ళిపోతారు. అంటే మొట్టమొదటిది అసహనం, రెండోది ఏమొస్తుందంటే క్రూరత్వం వచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పాలి? ఏమొస్తుంది? క్రూరత్వం. యానిమల్ నేచర్ వచ్చేస్తుంది. ఎప్పుడు? నీరు కదువైనప్పుడు, నీరు లేనప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోతాం? క్రూరమైన స్థితిలో క్రిమినల్ నేచర్ వచ్చేస్తుంది. ఎలాంటి నేచర్ వచ్చేస్తుంది? ఒక క్రిమినల్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. ప్రతి వారం మనం న్యూస్లు చూస్తున్నాం, అదిరిపోతున్నాం. ఎంత వింతగా మనుషులను చంపే కొత్త కొత్త పద్ధతులను మనం చూసారు లేదో మీరు? లవర్తో కలిసి ఒక భార్య భర్తకి నరాల్లోకి హార్పిక్ ఎక్కించింది. ఏంటది? ఎవరికైనా అసలు పొరలోకి విషవించి చంపేద్దామని బేసిక్ థాట్ అప్పుడు, కానీ అసలు ఎంత వింతగా హార్పిక్ ఇంట్లో ఉన్న హార్పిక్ని సిరంజిలో వేసి ఆడితో బాగా తాగించి ఆడు పడుకున్న తర్వాత చక్కగా ఇది వెళ్ళి ఏమి నరిసాట, స్టాఫ్ నర్సు. ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చింది. మీరు చక్కగా యూట్యూబ్లో కొట్టండి, వస్తాయి. ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి. చక్కగా పడుకోబెట్టి కొట్టి నరం లాగి ఏమెక్కించింది? హార్పిక్ ఎక్కించింది. ఇప్పుడు క్రూరత్వం ఇది అనుకుంది. నరాల్లో హార్పిక్ ఎత్త చచ్చిపోలేదు అనుకుంది. ఎక్కించి వెయిట్ చేస్తుంది, చత్తడా లేదా అని. చావట్లేదు. అంటే ఒకవేళ అలా చచ్చిపోతే మా ఆయన హార్పిక్ తగ్గి చచ్చిపోయాడని చెప్పుదామని. చావలేదాడు, ఇంకా గుండె ఆడుతున్నాడు. ఏం చేశారంటే ఇంకా ఈ ట్రిక్స్ పనికిరావని చెప్పి చక్కగా వరండాలో తీసుకెళ్ళి పైనుంచి కిందకి రోజు చంపేశారు. పోలీసులు పట్టుకుని లవరగా నాలుగు బాధేసరికి మొత్తం చెప్పాడు, నాకేం సంబంధం లేదండి, లావిడే పళ్ళని ఐడియాలు ఇచ్చిందండి. ఇంకా చాలా ఐడియాలు ఇచ్చిందంట. హార్పిక్ ఒకటే కాదు, చేమల ముందు పెడదాం, పురుగుల మందు వేద్దాం. అంటే ఎన్ని క్రిమినల్ థాట్స్ ఎక్కడి నుంచి వచ్చేసినాయి? కొత్త కొత్త పద్ధతులు. మొన్న ఒక ఆవిడ చంపేసి ఆవిడ ఏం చేసిందంటే ముక్కలుగా నరికి మిక్సీలో వేసి ఒక్కొక్క పార్ట్ని గ్రైండ్ చేసిందంట. ఆ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చి మీరు చూసారో లేదో, టమాటా పచ్చడి అయిపోయినట్టు అయిపోయింది. టమాటా పచ్చడి ఎలాగుంటుందో ఆడ అలా చట్నీ అయిపోయాడు. ఎన్ని పార్ట్లని మిక్సీ చేస్తుంది మనిషికి? ఆ చిన్న జార్లో దొరికేసింది. అంటే ఇన్ని థాట్స్ ఎలా వస్తున్నాయి? నీరు లేని ప్రాంతంలో ఉన్నవారు వారు మెల్లగా క్రిమినల్స్ అయిపోతారు. వారు మనుషులుగా ఉండడం తర్వాత సంగతి, వారి ఆలోచనలు ఎటువైపు వెళ్ళిపోతాయంటే క్రిమినల్ థాట్స్ వచ్చేస్తాయి. ఒకరిని ఎలా చంపేయాలి, ఒకరిని ఎలా పాడు చేసేయాలి, ఒకరిని ఎలా విడగొట్టేయాలి, ఒక కాపురం ఎలా కూల్చేయాలి, ఒకడు వ్యాపారాన్ని ఎలాగ పాడు చేసేయాలి, ఒకడు ఉద్యోగాన్ని ఎలా తీయించేయాలి, ఒకడిని ఎలాగ యాక్సిడెంట్ చేసేయాలి, మన చేతులకి మట్టి అంటకుండా ఒకడిని ఎలాగ నాశనం చేసేయాలి, ఒకడు పొలాన్ని ఎలా కలిపేసుకోవాలి, ఒకడి ఇంట్లో మేకపిల్లని ఎలా దుబ్బేయాలి, దాన్ని ఎలా చంపేయాలి. క్రిమినల్ థాట్స్. చూడండి, ఇదివరకు రోజుల్లో ఇంట్లో కుక్కలు పెంచుకుంటా ఉంటే మీరు ఎలాంటి చూసారో లేదో, పక్కింటోళ్ళకి ఆ కుక్కలు నచ్చకపోతే ఏం చేశారు తెలుసా? బిస్కెట్లో విషం వేసి బిస్కెట్ వేసి చంపేశారు. 2-3 సంగతులు చూశాను ఇదివరకు. మా ఇంట్లో నన్ను అలాగే చంపేశారు. కుక్కని, మంచి అల్సిషన్ డాగ్ని పెంచాను నేను. మా పక్కింటోళ్ళకి దాన్ని అరుపు ఇష్టం ఉండదు. చెప్పారు ఇది వద్దండి, ఇచ్చేయండి అని. మేము ఇవ్వలేదు. చక్కగా వాళ్ళు ఏం చేశారంటే పురుగు మందు కలిపిన మొత్తానికి ఏదో పెరిగానో సంథింగ్ వేసి దాన్ని చంపేశారు. ఎవరిని అడగడానికి లేదు.
అంటే అంత క్రూరమైన నేచర్స్, అంత క్రూరమైన తలంపులు ఎందుకు వస్తాయి? అది ఎవరికి వస్తాయి అంటే, ఎవరైతే నీరు లేని ప్రాంతంలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళు మెల్లగా సైకోలు అయిపోతారు. అందరూ చేసుకెళ్తాం కదా, రావచ్చు కదా అంటే, లేదు లేదు నేను ఒక్కడనే ఇంట్లో ఉంటాను గదిలో. లేదు అందరూ ఆదివారం చర్చికి వచ్చి ఆరాధిస్తున్నాం కదా, ఎందుకు రావంటే, లేదు లేదు నేను ఒక్కడనే ఉంటాను. అలాంటి వాడితో జాగ్రత్తగా ఉండాలి. ఎరా బైబిల్ చదువుకుందాం రారా అంటే, లేదు నేను ఒక్కడనే ఆ మూలకి వెళ్ళిపోయి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాను. చాలామంది చెప్తూ ఉంటారు. ఎరా ఏం చేస్తున్నావు అంటే, ఒక్కడనే అలా కూర్చొని ఖాళీగా ఆకాశం వైపు చూస్తూ ఉంటాను. ఒక్కొక్కడు చూడండి ఊళ్ళో కూర్చోంటూ ఉంటాడు, మూలాడు ఏం చేయడు, అలా చూస్తుంటాడు ఆకాశం మీద. ఏంటంటే అంటే నాకు ఇలా ఉండడం ఇష్టం. ఏదో ఒక రోజు మనం ఊహించని ఒక చట్టాలమైన పని ఆడే చేస్తాం. ఎందుకు? ఒక మంచి సేయింగ్ ఉంది, ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ ప్లే గ్రౌండ్ అని. సారము లేని భూమి దెయ్యాలు ఆడుకునే ఒక స్థలం అయిపోతుంది, ప్లే గ్రౌండ్ అయిపోతుంది. నీరు లేకపోతే, నీరు లేని ప్రాంతంలోనికి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడి అక్కడ ఉంటే, ఆ ప్రాంతాలకు నడిపించబడితే, ప్రియదేవుని బిడ్డ నీలో ఉన్న అవిశ్వాసం ఆ ప్రాంతం బయట పెడుతుంది. ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించడానికి దేవుడు రఫీదీంలోకి తీసుకెళ్ళాడు, వెంటనే బుద్ధి బయటపడింది. ఇన్ని చూస్తున్నారు కానీ వారి హృదయములో నీరు లేదు. దేవునికి స్తోత్రం. బాహ్యంగా నీరు లేని ప్రాంతానికి వెళ్ళగానే వారి హృదయంలో నీరు లేదన్న సంగతి వారు బయట పెట్టారు. మోషే నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాం. మనం ఎంతమందిని రఫీదీంలో ఉన్నాం? ఎంతమంది రఫీదీంలో ఉన్నాం? మనం వాక్యంతో సహవాసం లేక, ప్రార్థనతో సహవాసం లేక, ప్రతిరోజు వాక్యం చదివే అనుభవం లేకుండా, ప్రార్థన లేకుండా, కేవలం ఈ ఒక్క కారణం చేత మెల్లమెల్లగా నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోతావంటే సహనం పోతుంది. రెండోది, నువ్వు మెల్లమెల్లగా క్రిమినల్ అయిపోతావు. ఏదో ఒక రోజు నీ చుట్టుపక్కల ఉన్న వారిని చంపినా చంపుతావు. నువ్వు అనుకోవచ్చు, నేను అలాంటి చేయలేదు, నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని. ఇప్పుడు మర్డర్లు చేసిన ఎవడో కూడా ఎప్పుడు అనుకున్నాడు నేను చంపుతానని. ఎవడైనా పుట్టి పెరిగినప్పుడు అనుకుంటాడో ఒక మనిషిని చంపుతానని? మీరు ఎప్పుడైనా అనుకున్నారు? మీరు ఎవరైనా అనుకున్నారా? మీకు ఇద్దరికి చెప్పాను, ఇక్కడే వరంగల్లో జరిగిన ఒక సంగతి. లవ్ లెటర్ బయటపడిందని చెప్పి స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. 9th క్లాస్ వాడి ఫ్రెండ్ 10th క్లాస్ తీసుకొచ్చి సొంత తల్లిని చంపేశాడు. సొంత తల్లిని 1 month కూడా అవ్వలేదు హార్డ్లీ. సొంత తల్లిని చంపేసి, ఎందుకంటే ఆ లెటర్ డాడీకి ఎత్తదేమో మమ్మీ అనే భయంతో. అంత క్రిమినల్గా 9th క్లాస్లోనే ఎలాగైపోయాడు? వాడి మీద శుద్ధ జలం లేదు, నీరు లేని ప్రాంతంలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను, మీరు అంత ఆత్మీయ ఉడ్డంలైనా కానివ్వండి కాక, నీరు లేని మనుషులతో, జీవము లేని సహవాసాలతో, జీవము లేని ప్రాంతాల్లో ఎక్కువగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతుంటే నువ్వు శాంతం ఎండిపోతావు. ఏమైపోతావు? శాంతం ఎండిపోతావు. నేను మందు తాగనండి, కానీ ఫ్రెండ్స్తో కూర్చుంటాను, నాకు అన్నిలు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మందు తాగుతారు, నేను థమ్స్అప్ తాగుతాను, ప్రతిరోజు కూర్చుంటాను అంటారు చాలామంది. నాకు చాలామంది తెలుసాలండి, నేను ఫ్రెండ్స్తో కూర్చుంటాను, నేను చాలా బిలీవర్ని, వాళ్ళు తాగుతారు, నేనేం చేస్తాను? వాళ్ళు మందు తాగుతాను, నేను థమ్స్అప్ తాగుతాను. అలా కూర్చుని ఒకరోజు ఏమైపోద్దంటే ఆడికంటే ఈడు బహుభయంకరమైన తాగుబోతుగా ఎండకపోతుంది. కారణం ఏంటి? నువ్వు తాగావా తాగలేదా విషయం కాదు, అసలు ఆ ప్రాంతాల్లో నువ్వు దావీదు అద్భుతమైన అభిషేకం కలిగిన వాడు. దావీదు ఎంత అద్భుతమైన అభిషేకం కలిగిన వాడు, ఎంత బలమైన ఆత్మ కలిగిన వాడు. నువ్వు పక్కన యుద్ధం జరుగుతుంటే మేడ మీద తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అతను ఉండవలసింది ఎక్కడ? యుద్ధంలో. ఎక్కడ తిరుగుతున్నాడు? మేడ అనగా నీరు లేని ప్రాంతము, ఉపయోగము లేని ప్రాంతము. అంటే నీ మేడ మీద మీరు తిరగొద్దని కాదు, ఆ సమయానికి ఆ మేడ దావీదు ఉండవలసిన ఉపయోగకరమైన ప్రాంతం కాదు, అది సారం లేని ప్రాంతం. సరదాగా తిరుగుతున్నాడు, సారం లేని ప్రాంతం అలా కనపడింది, తెచ్చి అయిపోయింది.
ఎవడు తప్పండి? బెత్షెబా తప్ప? దావీదు తప్ప? ఎవడు తప్పండి? ఎవరిలో చెప్తావు? బెత్షెబా చెడ్డదని ఎక్కడ రాయించబడలేదు. దావీదు అసలు చెడ్డోడే కాదే. దావీదు దేవుని హృదయానుసారుడు. ఎవరు? ద మ్యాన్ ఆఫ్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయాన్ని ఎరిగినవాడు దావీదు. ఇతరులు ఎవరు చండాలమైన ఉన్నది, ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వగలం? ఎందుకు పడిపోయావు దావీదు అంటే, సారము లేని అనగా ఉపయోగము లేని ప్రాంతంలో నేను ఉన్నాను. ఉపయోగపడి యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉండి నడిపించాల్సిన నేను ఉపయోగం లేని, నీరు లేని ప్రాంతంలో తిరుగుతున్నాను. పడ్డానయా? దావీదు చెప్తాడు. మరి రఫీదీములో ఇశ్రాయేలు చెప్తారు, ఎందుకు పడ్డావు? ఎందుకు పడ్డావు? అప్పటిదాకా నీళ్ళు ఉన్నాయి, అప్పటిదాకా ఆహారం ఉంది. రఫీదీము రాగానే అంతా ఎండిపోయింది. చంపకపోతే ఏం చేయమంటావు? రాళ్ళు పట్టుకోకపోతే ఏం చేయమంటావు? అప్పటిదాకా స్థుతించిన మేమే క్రిమినల్స్ అయిపోయాం. మా పిల్లలు ఏడుస్తుంటే నీరు నీరు అని మోషేని ఎలాగైనా చంపేయాలనుకున్నాం. ఎలాగైపోయారు అంత క్రూరంగా? నీరు లేకపోతే అలాగే అయిపోతామంట. నీరు లేదు కనుక మేము అలాగే అయిపోయాం. జాగ్రత్త పెరిగితే పెట్టారా? నీరు లేకపోతే, ఆత్మ లేకపోతే, వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే, సహవాసం లేకపోతే, నీరు లేని ప్రాంతాలలో ఎక్కువగా నువ్వు ఉండడానికి ఇష్టపడుతుంటే, ఆత్మ లేని మనుషులతో ఎక్కువగా సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడుతుంటే, ఎండిపోయిన నేలను కూర్చుని ఫలాలను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే జరగదు. ఆ ఎండిన నేల ఫలించాలంటే అక్కడ పరిశుద్ధాత్మ ప్రవాహం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ప్రాంతంలోనూ పరిశుద్ధాత్మ ప్రవాహం లేనప్పుడు, ఆ మనుషులలోనూ పరిశుద్ధాత్మ ప్రవాహం లేనప్పుడు, నేను దేవుడు నీటి యోరాన నాటాలని ఆశపడితే నువ్వు వెళ్ళి ఎడారిలో కూర్చుంటానంటే, సారం లేని డిస్కషన్స్ చేస్తానంటే, యూజ్లెస్ విషయాలు మాట్లాడతానంటే, సెన్స్లెస్ మనుషులతో తిరుగుతానంటే, బ్రెయిన్లెస్ పీపుల్తో వర్క్ చేస్తారంటే, వేషధారులతో జీవిస్తారంటే, పోకిరి మాటలు మాట్లాడతానంటే, కుళ్ళు జోకులు వేసుకుంటూ కింద పడి పగలబడి నవ్వుతానంటే, నీలో ఉన్న సారం అంతా ఎండిపోతుంది. నువ్వు ఆఖరికి నీ జీవితం ఆఖరికి ఏమైపోతుందంటే సహనం కోల్పోవడమే కాదు, ఒకానొక రోజు క్రూరమైన వ్యక్తిగా మారుతావు. అయితే నేను నువ్వు చంపేసుకోవాలనుకుంటావు, లేదా ఎవడా చంపేస్తావు. ఈ కాలంలో మనుషులకు సంభవించేది ఇదే అని ప్రభు చెప్పాడు. అందుకే ఈరోజు ఎంతోమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులకు వచ్చేసారు. పొద్దున ఒక వీడియో చూశాను. రిస్కిల్ అని ఒక అమ్మాయి, కాకినాడ, ఆడియో ఇదాకా వచ్చింది నాకు తెలియదు. క్రిస్టియన్ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో గ్రూప్ కాల్ మాట్లాడుతూ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. కారణం ఏంటమ్మా అంటే, మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను చాలా భయంకరంగా కొట్టేదని, నన్ను ఒకసారి ఎప్పుడో జరిగిపోయింది, 10 సంవత్సరాల క్రితం జరిగిపోయిన విషయాలు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంది ఆడియో కాల్లో. వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నేను ఇంకా బతకలేను ఇప్పటి నుంచి. ఆమె అమ్మాయి అంటుంది, ఇప్పటి నుంచి ఈ ప్రిస్కిల్లాలో సెకండ్ యాంగిల్ చూస్తావు, చర్చకు వచ్చే ముందు ఏమన్నా అది నేను ఆ చచ్చిపోయిన తర్వాత దానిలో ఉన్న సెకండ్ యాంగిల్ ఎవరికి కనపడుతుంది? ఆ సెకండ్ యాంగిల్ ఏదో బతికి చూపించాలి, కానీ సత్యకి ఏం కనపడుతుంది? దాని ఉద్దేశం సెకండ్ యాంగిల్ అంటే చచ్చిపోగలనని. చచ్చిపోయి ఎప్పుడో జరిగిపోయింది సంభాషణ, క్రైస్తవురాలే. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు కూడా తలుచుకుని ఉరేసుకుని చచ్చిపోయే స్థితిలోకి ఎందుకు వెళ్ళామమ్మా అని అడిగితే, నేను అనుకుంటాను అమ్మాయి చేసిన సహవాసాలే. అమ్మాయి గ్రూప్ కాల్లో 10 మందితో మాట్లాడుతుంది అంటే దాని అర్థం ఏంటి? 10 మంది స్నేహితులున్న ఆడపిల్ల, ఒక గ్రూప్ ఉన్న ఆడపిల్ల, అవునా కదా? చచ్చిపోయే ముందు ఫోన్ చేస్తే నలుగురు కౌన్సిలింగ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారంటే అమ్మాయికి స్నేహితులు ఉన్నట్ట లేరా? ఒకడు మాట్లాడుతున్నాడు, ఆడు సహ ఉద్యోగం అంట, అరే ప్రిస్కి వద్దురా, వచ్చేరా ప్రిస్కి, అలా చేయకురా, ఎక్కడన్నావురా చెప్పురా అంటున్నాడు. అంటే కన్సర్న్ ఉన్న ఫ్రెండ్సే. ఈ అమ్మాయి అంటే కన్సర్న్ ఉన్న ఫ్రెండ్సే. కానీ వీళ్ళందరూ ఉన్న ఎందుకు చచ్చిపోవాలనిపించిందంటే, వీళ్ళందరిలో కూడా జీవం ఉంది. ఏం లేదు, జీవం ఉంటే సారం లేని ఒకడు వెలిగింపబడతాడు. నువ్వు చూస్ చేసుకునే ఫ్రెండ్స్లో జీవం లేని స్థితిలో ఓన్లీ ఎంజాయ్మెంటే ఉంది. వీళ్ళలో వీళ్ళు తిరుగుతారు, తాగుతారు, గంతులు వేస్తారు, డ్యాన్స్లు వేస్తారు, రీల్స్ చేస్తారు, కింద పడతారు, లేస్తారు,
వీరిలో ఒక్కరు కూడా కూర్చుని గంటల గంటలు ప్రార్థన చేసి దేశం కోసం ఏడ్చి కన్నీరు విడిచి ప్రత్యక్షతల కొరకు ఎదురు చూసి కనుక్కునే స్థితిలో వీరు లేరు. పునాది సరిగ్గా లేదు. కారణంగా ఓ ప్రాణం చచ్చిపోయింది. ఈ అమ్మాయి ఎప్పటిదాకా ఏమనుకుంటుంది, నా ఫ్రెండ్స్ అందరూ నాకు ఎంత బంగారు తల్లిడు, నా బుజ్జి తల్లిడు, నాకు ఎంత మంచి స్నేహితులు దేవుడు ఇచ్చాడు అనుకుని ఉంటుంది కదా, అనుకుంటారు కదా. అందులో ఒక్కడైనా సారం కలిగి దేవుని ప్రేమను ప్రకటించి మనం ఇలా చేయకూడదు అని నిజంగా చెప్పి నిలబట్టగలిగితే ఆ ప్రాణం బ్రతికేది కదా. ఎందుకు చచ్చిపోయింది? సారము లేని ప్రాంతాల్లో ఉందా పిల్ల. నువ్వెక్కడ ఉంటున్నావు? జాగ్రత్త. మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? జీవము కలిగిన ప్రాంతాల్లోనేనా? జలము కలిగిన ప్రాంతాల్లోనేనా? నీకు చెప్పాను పోయిన వారం ఒక చక్కని ఉదాహరణ. నా స్నేహితుడు మాధుర్ అనే ఒకడు ఎలా చనిపోయాడు అనే సంగతి మీకు చెప్పాను. మా యవ్వన వయసులో అలాంటి దెబ్బలు తిన్న తర్వాత, అలాంటి ఇబ్బందులు ఫేస్ చేసిన తర్వాత ప్రియదేవుడు వెళ్ళారా, నా 20s అంతా కూడా చాలా అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి. నా 20s అంతా కూడా మంచి యవ్వన వయసులో మేము ఇద్దరు ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకోవడానికే కలిసేవాళ్ళు. మీకు అనేకసార్లు దినేష్ గారు చెప్పాడు, ఇక్కడికి వచ్చినప్పుడు రాజమండ్రి నుంచి ఆడు వచ్చేవాడు, కాకినాడ నుంచి ఇంకొకటి వచ్చేవాడు. వాళ్ళని పిలుచుకుని 20-30 కిలోమీటర్ల నుంచి ఒక్కొక్కడు ఒక ప్లేస్కి వెళ్ళి కలిసి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఏదో ఒక ప్రత్యక్షత చూడాలి. 2-3 కలిసి ఒక దేవుడు తెలియని ఒక ఫ్రెండ్ అని పిలిచి, మరి మా ఇంట్లో బిర్యానీ పార్టీ ఈరోజు మొన్న ఉండదురా బిర్యానీ అని చెప్పాడు. పిలిచి ఆడికి బిర్యానీ పెట్టి థమ్స్అప్ తాగించి అన్ని ప్రార్థనలు పెట్టేసేవాళ్ళు. ఆ టైంకి వాడు బయటికి వెళ్ళాడు కనుక ఇలాంటివి చేసేవాళ్ళం, ఇష్టంగా చేసేవాళ్ళం. సారా కాసే ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళం. ఎప్పటికీ ఆ ఫోటోలన్నీ ఫేస్బుక్లో మీకు కనపడతాయి, కిందకి వెళ్ళిపోతే కనపడతాయి. లంకల్లోకి వెళ్ళేవాళ్ళు. 21-22 years పిల్లోడైనప్పుడు, మేసాలు సరిగ్గా అప్పుడప్పుడే వస్తున్న టైంలో వెళ్ళి సారా కాసే ప్రాంతాల్లో చీకట్లో వాళ్ళు తాగేసి వచ్చి పడుకుంటారు. పని చేసుకుని వచ్చి సారా కాసి అందరూ తాగేసిన తర్వాత వీళ్ళు తాగేసి వస్తారు. ఆ టైంలో సువార్త ప్రకటించేవాళ్ళు. అర్ధరాత్రి 2ంటికి కట్టెల పొయ్యి మీద యూత్ అందరం కలిసి ఆనపకాయలు పొందల్లో ఉంటే ఆనపకాయలు కోసి అక్కడ వంట వండుకొని ఆనపకాయ పులుసు వేసుకుని ఉదయం 2 గంటలకి 3 గంటలకి ఫోన్ చేసేవాళ్ళు. మంచి యంగ్ ఏజ్లో అలాంటి తపన ఉండేది. అలాంటి పని చేస్తాం కనుక నేను అనుకుంటాను, ఎన్ని తప్పటడుగులు, ఎన్ని బలహీనతలు, ఎన్ని భయంకర పరిస్థితులకు వెళ్ళినా తిరిగి నిలబెట్టగలుగుతున్నాడు ప్రభు. అంటే నీటితో సంపూర్ణంగా ముద్ద చేయబడిన స్థితిలో బతికాం కనుక దేవునికి స్తోత్రం. ఇంకా ఎక్కడో ఆ సారం, ఎక్కడో ఆ తేమ, ఎక్కడో అది మిగిలిపోతే నీలో మళ్ళీ ఆ నీటి కోసం నువ్వు ఆశపడేలాగా నేను అది ప్రేరేపిస్తా. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, పాపం చేసి ఇబ్బంది పడిన తర్వాత దావీదు ఏమంటాడు తెలుసా? చూడండి, కీర్తన గ్రంథం 63:2 నీ బలమును నీ ప్రభావం చూడవల్లని పరిశుద్ధాలయము నేనెంతో ఆశతో నీ తట్టుగా పెట్టుకున్నాడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప. చాలు. ఎక్కడ రాసినట్టు కీర్తన దావీదు గారు? పైన ఉంది. దావీదు యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. దేవునికి స్తోత్రం. అరణ్య అనుభవాల్లో పరిగెడుతున్నప్పుడు, శోధింపబడుతున్నప్పుడు, తరమబడుతున్నప్పుడు, ఇబ్బందుల పాలు అవుతున్నప్పుడు రాసిన పాట ఇది. ఇక్కడ అన్నాడు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలో దుప్పి నీటి వాగులకై ఆశపడునట్టుగా దేవానికైనా ప్రాణం తృష్ణగొనుచున్నది. యేసునికైనా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగులకై ఆశపడునట్టుగా. మంచి పాట రాశాడు హిందీలో అనిల్ కాంత్ గారి కీర్తన మీద. జగ్జీవన్ అని ఒక ఆయన మంచి పాట.
मेरी रूह खुदा की प्यासी है मेरी रूह. వినండి సరదాగా, యూట్యూబ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల నీళ్ళు లేవు, ఎండిపోయిన దేశం. దేని కొరకు ఆశపడుతున్నాడు ఈయన? దేని కొరకు? దేని కొరకు చెప్పాలి. దేని కొరకు ఆశపడుతున్నాడు? చిచ్చి, అదే చదివారా? అదే చదివారా? అక్కడ అది ఉందా? అది ఉందా? గొర్రెలు అన్నమాట మనం. ఏది లేదంటే దానికోసం ఆశపడ్డాడు అనమే. మన మన బ్రతుకులు అంతే, మనకి ఏది లేదో దాని కొరకు ఆశపడతాం, కానీ ఇచ్చే దేవుని చూడలేం. నీళ్లు లేక ఎండిపోయిన అరణ్యంలో దావీదు ఆశపడితే దేని కొరకు ఆశపడాలి? దేని కొరకు ఆశపడాలి? నీటి కొరకు ఆశపడాలి. దావీదు దేని కొరకు ఆశపడుతున్నాడంట? దేవుని గురించి తృష్ణ గురించున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు మాట్లాడుతుంది కేవలము బాక్యంగా అతనికి దొరకని నీళ్ళ గురించి మాత్రమే కాదు. అయితే నేను గొర్రెలు కాసుకునేటప్పుడు నాకు ఏ అభిషేకం లేదు, పాడు లేదు, నన్ను రాజుగా ఎవడో ఏ ప్రవక్త వచ్చి అభిషేకించలేదు. ఒక కామన్, ఒక చిన్న పిల్లవాడిగా, తిమోతి గారు ఇటువైపు చూడాలి, ఒక చిన్న పిల్లవాడిగా అడవిలో గొర్రెలు కాసుకున్నప్పుడు నా జీవితం బాగుందయ్యా. కారణం ఏంట్రా దావీదు? తండ్రి రెస్పెక్ట్ లేదు, అన్నలు రెస్పెక్ట్ లేదు, అందరూ నేను విడిచిపెట్టేశారు, వదిలేశారు. అప్పుడు బాగుందంటావు ఏంటంటే, అప్పుడు బాగుందయ్యా, ఎందుకంటే నేను గొర్రెలు కాసుకుంటా పాటలు రాసుకుని పాడుకునేవాడిని. యెహోవా నా కాపరి, నాకులని లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. హల్లెలూయా. అప్పుడు బాగుంది, ఎందుకంటే రాజు అనే స్టేజ్ లేదు, స్టేటస్ లేదు, అన్నల దగ్గర రెస్పెక్ట్ లేదు, ఇంట్లో స్టేజ్ లేదు. కొన్ని గొర్రెలు ఇచ్చి నన్ను బయటికి తోలేసేవారు. ఎవరైనా ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తే నన్ను పిలిచి మా కొడుకు అని పరిచయం కూడా చేసేవాడు కాదు మా నాన్న. నా స్టేజ్ అది. కానీ అప్పుడే బాగుంది. ఎందుకు దావీదు అంటే, అప్పుడయ్యా నేను నువ్వు ఇంకెవ్వరూ లేరయ్యా, నాకు నీకు మధ్యలో ఏ భయం లేదయ్యా, నాకు నీకు మధ్యలో ఏ బాధ లేదయ్యా, నా జీవితానికి ఇంకో గమ్యం లేదయ్యా, నువ్వు నేను నిన్ను చూసుకుంటా ఉంటాను, పాట రాస్తా ఉంటాను, పాట పాడుతూ ఉంటాను. ఎన్ని కీర్తనలు రాశానయ్యా, ఎంత బాగున్నామయ్యా మన ఇద్దరం. ఇప్పుడు ఎప్పుడైతే అభిషేకం వచ్చి, ఎప్పుడైతే రాజు గీజు అన్నాడో, ఎప్పుడైతే గొలియాతను చంపానో, ఎప్పుడైతే సౌలు కృష్ణ మీద పడ్డాడో, తరుగుతూనే ఉన్నాడు. ప్రభా నీతో సహవాసం లేదు నాకు. ఎవరితో లేదు? నీతో లేదు. నాలో నీరు పోయింది. ఈ ఎండిన ఎడారిలో ఎలాగైతే నీళ్లు లేవో, నా హృదయంలో కూడా నీరు అయిపోయిందయ్యా. నేను నీ కొరకు తృష్ణగొనుచున్నాను తండ్రి. దేని కొరకు? నీరు కొరకు కాదు. దేని కొరకు? ఏ మాత్రం నీలో సారం ఉన్నా, ప్రియదేవుని బిడ్డ, సారం కలిగిన ప్రాంతాల్లో ఏమాత్రం ఉన్న అనుభవం ఉన్నా, నువ్విక అపవిత్రాత్మని నడిపించే ఆ డ్రై ల్యాండ్లో ఉండడానికి ఇష్టపడద్దు. నువ్వు ఎక్కడికి పరిగెత్తాలి? నీటి ప్రవాహము దగ్గర కొట్టుకొని రావాలి. దేవునికి స్తోత్రం. రఫీదీము దగ్గర నువ్వు ఉండకూడదు. ప్రభు అన్నాడు, మోషే బాధపడకయ్యా, నీకు కనబడుతున్న ఆ జలము దగ్గరికి వెళ్ళి నీకు కనబడుతున్న బండను చూసి అక్కడ నీ కర్రతో ఆ బండను కొట్టయ్యా, అక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. దేవునికి స్తోత్రం. అక్కడ చేల్చబడిన బండ యేసు క్రీస్తు అని రాయించాడు పౌలుగా. దేవునికి మహిమ కలిగి ఉన్నగాక. జీవము లేని ప్రాంతాలలో, సారము లేని ప్రాంతాల్లో అక్కడ ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది. ఈ ఎడారిలో నాకు ఏదో కనబడుతుంది. క్యాక్టస్ బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఎడారిలో ఆ స్నేక్ బ్యూటిఫుల్గా ఉంది. ఆ డెజర్ట్ క్యాట్ అందంగా ఉంది. ఎడారిలో చాలా అద్భుతాలు ఉంటాయి, ఉండవా? డెజర్ట్లో చాలా అద్భుతాలు ఉంటాయి, మీకు తెలుసో తెలీదు. అందులో అద్భుతంగా ఎదగడానికి అబ్బా ఎడారిలో ఈ వైట్ గట్ట ఎంత బాగుంది, ఈ వైపర్ స్నేక్ ఎంత బాగుంది. దీని తోక, ఎడారిలో ఒక పాము ఉంటుంది, దాని తోక గిజ్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు చూసారు లేదా? దాని సౌండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది.
దాని నడక ఎంత బాగుంది. ఈ ఎడారిలో అక్కడక్కడ చెట్లు, చిన్న చిన్న చెట్లు ఉంటాయి. ఈ చెట్లు ఎంత బాగున్నాయి ఎడారిలో. అమెరికాలో ఉన్న రాజ్య ప్రాంతంలో జోషువా ట్రీస్ అని ఉంటాయి. మీకు ఎవరైనా తెలిస్తే చూడండి ఒకసారి. అబ్బాయి ఎంత బాగున్నాయి. అక్కడ ఏదో డిస్కవర్ చేయాలని నీరులేని ప్రాంతంలో ప్రయాసపడి ఒక్కొక్కడు నేను ఇంకా ఎండిపోయేలా చేస్తుంటే మళ్ళీ ఎండిపోవడానికి ఎత్తుక్కుని వెళ్ళి ఎండిపోతే నీకున్న విశ్వాసం చచ్చిపోతే అసహనం నీలో ప్రారంభమవుతుంది. ఆఖరికి నువ్వు ఎలా ఎండ్ అవుతావంటే నిన్ను నువ్వు చంపుకుంటావు, లేదా ఎవరినో కూడా చంపేస్తావు. వాడు ప్రియదేవుని బిడ్డ, మనకు చాలా ప్రాముఖ్యంగా కావాల్సింది నీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆదికాండం 21:14. ఆదికాండం 21:14. కాబట్టి అబ్రహాము లేచి ఆహారము నేల తిత్తును తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భోజనం మీద వాటిని పెట్టి ఆమెను పంపిన. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండగా ఆ తిత్తలోని నీళ్లు అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీరు ఎప్పుడు వినని ఒక పాయింట్, మనం ఎప్పుడు స్కిప్ చేసే ఒక పాయింట్ ఇందులో దాచిపడం. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే అబ్రహాము నీళ్ళు ఇచ్చాడు, ఏమిచ్చాడు? నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోమా, పలానా చోటకి వెళ్ళిపో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ ప్రాంతానికి వెళ్ళిపో, ఇదిగో నువ్వు వెళ్ళే వరకు ఈ నీళ్లు తాగానే నీళ్ళు తెచ్చిచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అబ్రహాము క్రూయల్ మ్యాన్ అంటారా? అబ్రహాం తెలుగు ఉన్నాడా? తెలుగు ఉన్నాడు అంటారా? అబ్రహాం అభిషేకం ఉన్నాడా లేడా? పిలుపు ఉన్నాడా లేదా? దేవుని కృప ఉన్నాడా లేదా? ప్రేమ కలిగినాడా లేదా? సారా ఇబ్బంది పెడుతుంటే దేవుని దగ్గరికి వెళ్ళి హాగర్ గురించి వేడుకున్నాడు. బాగా ఇబ్బంది పెట్టానంటుంది. పాపం అది అడిగింది ఏంటయ్యా నన్ను పెళ్లి చేసుకోమని. ఇదే కదా దాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేసింది. తెర బిడ్డనగా నన్ను ఇస్మాయిల్ని వచ్చాడు. ఇప్పుడు హఠాత్తుగా ఈ శారా వచ్చి ఏమంటుందంటే పంపేరా ఎవరిని, ఆ పనికత్తను పంపే, దానికి మనకు సంబంధం అంటుంది. ప్రభా నువ్వు ఆలోచించు ప్రభా, ఏమన్నా న్యాయమా ప్రభా, ఇది చిన్న బిడ్డ ఉన్న తల్లిని ఒంటరిగా నేను పంపేస్తే ఆడు నా బిడ్డే కదా ప్రభా అని దేవుడు అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసు అబ్రహాంతో? దేవుడు అన్నాడు, ఒరే నీకు నేను బిడ్డను ఇస్తానన్నాను. ఎవరికి ఇస్తానన్నాను? నాకు శారాకే ఇస్తానన్నాను. మరి నువ్వు హాగర్ని ఎందుకు చేసుకున్నావు? అది చేసింది. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చేసుకున్నావు నన్ను అడిగేవరా? ఏమడిగాడు? నువ్వు చేసుకున్నప్పుడు నన్ను అడిగావా? నా మాట వినకుండా శారా మాట విని దాన్ని పెళ్లి చేసుకున్నావు కనుక ఇప్పుడు కూడా శారా ఏం చెప్తుంది అదే. ఎవరి మాటకి పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు పెళ్లి చేసుకుని నష్టం వచ్చి ఇబ్బంది పడేసరికి ఎక్కడికి వెళ్ళాడు? సలహా ఇవ్వయ్యా, చెప్పయ్యా ఏం చేయాలంటే దేవుడు అన్నాడు. చాలా తెలివైనడు దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దేవునికి స్తోత్రం. అప్పుడు అడిగే పెట్టరా ఇప్పుడు చెప్పడానికి. అప్పుడు ఎవరి మాటనే చేసుకున్నావో ఇప్పుడు దాని మాట ఎన్ని పంపేయాలి. దేవునికి స్తోత్రం. ఎంత హృదయం బదులైపోయి, ఎంత సాఫ్ట్ మ్యాన్ అబ్రహాం. చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నవాడు అబ్రహాం. అన్నాడు ఈ తిత్తి తీసుకున్నాడు. తిత్తి అంటే మనం ఏదో లీటర్ బాటిల్ అని అనుకున్నాను. ఇది లీటర్ బాటిల్ కాదు. నాకు తెలిసి ఈవిడ ఇంటికి వెళ్ళే వరకు కూడా, జాగ్రత్తగా ఈవిడ ఇంటికి వెళ్ళే వరకు కూడా సరిపడినంత నీళ్ళు ఇచ్చి ఉంటాడు అబ్రహాం. ఎవడంటారా? ఇచ్చే ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అబ్రహాం తెలిసిన వాడిగా. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు నాకు వద్దురా బాబు అని వెళ్ళిపోయిన లోతు సమస్యల్లో ఉంటే వెళ్ళి లోతు పక్షాన యుద్ధం చేసి శత్రు సంహారం చేసి లోతుకి ఆ నష్టపోయినవన్నీ తిరిగి ఇచ్చిన ఒక మంచి మనసున్న వ్యక్తి అబ్రహాం. దేవునికి స్తోత్రం. అలాంటిది సొంత భార్య, రెండో భార్య అన్నా ఎంత కాదన్నా భార్య కదా, బిడ్డనగానే భార్య కదా. ఒక చిన్న లీటర్ బాటిల్ నుంచి పంపేద్దాడు నేను అనుకో. చక్కగా ఒక పెద్ద తిత్తి, తోలు తిప్పిచ్చి అయిపోవడానికి కారణం ఏంటి? అయిపోయినాయి. కారణం ఏంటో ఎదుగుదాం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడుతుంది. ప్రభా నీళ్ళు అయిపోయింది ప్రభా అంటే, ప్రభు చూశాడు. ఎందుకు ఏడుతున్నాడు? లేదు చూడు అక్కడ ఒక ఏముంది, సెలయర్ ఉంది, తాగన్నాడు. అదంతా మనకు తెలిసింది. అది కాదు సబ్జెక్టు. అసలు ఎందుకు అయిపోయింది నీళ్ళు? మళ్ళీ చెప్తున్నాను, నీళ్ళు అనగా వాక్యము, నీళ్ళు అనగా పరిశుద్ధాత్మ. నీకు ప్రతి ఆదివారం సమృద్ధిగా వాక్యం అందుతుంది. ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ నేను బలంగా నింపాడు, దేవుడు దర్శించాడు.
దేవుడు నిన్ను ముట్టాడు, తాకాడు, అభిషేకించాడు, పిలిపించాడు, దర్శనం ఇచ్చాడు, ఒక మంచి ఆలోచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అవగాహన ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. నీలో ఉన్న నీళ్ళు ఏమైపోతుంది అంటే 14. కాబట్టి తెల్లవారు అబ్రహాం లేచి ఆహారం మీద తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగర్గా అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో, అది విషయం. ఎక్కడ ఉంది పాయింట్? ఎటు వెళ్ళిపోవాలి? ఎవడి అరణ్యం గుండా ప్రయాణం చేసి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఈవిడేం చేస్తుంది? బేర్షెబా అరణ్యంలో ఎటు తిరుగుతుంది? అటు ఇటు అంటే ఏంటి? ఇది ఎవరి లక్ష్యం మీరు తెలుసుకోవాలి. ఇది మీరు ఇప్పుడు ఎన్ననే పాయింట్ అయి ఉంటుంది. సాతాను కూడా ఒకసారి యోబు దగ్గర నుంచి యోబు గురించి మాట్లాడడానికి దేవుని సన్నిధిలో వెళ్ళిపోయాడు. దేవుడు అడిగాడు, ఎరా సాతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా అంటే, సరదాగా ఇటు అటు తిరుగుతూ ఇటు వచ్చేసాను. ఇటు వెళ్ళాలి. ఇటు అటు తిరిగే లక్షణం ఎవడది? ఇప్పుడు ప్రయాణంలో ఉన్న వ్యక్తి అరణ్యం దాటుకుని వెళ్ళిపోవాలా? ఎవడైనా పార్కులో అటు ఇటు తిరుగుతాడు సరదాగా, ఇంటి బయట లాన్లో అటు ఇటు తిరుగుతాడు సరదాగా. నువ్వు ఒకవేళ ఎడారి అడవి దాటి ఒక ఊరు ఎలా అనుకుందాం, అడవిలో మధ్యలో దిగి అటు ఇటు తిరుగుతావా? అరణ్యంలో వెళ్ళింది దేవుడి బెడ్డను తీసుకుని అరణ్యంలో మరి ఏం కనపడిందో మనకు తెలియదు, అంత డీటెయిల్స్ మనకి ఇవ్వలేదు. ఆ అరణ్యంలో అటు ఇటు తిరుగుతుందంట. తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఆకలి ఎత్తది, దాహం ఎత్తది. ఈ అరణ్యం దాటి గమ్యానికి చేరడానికి సరిపడిన నీళ్లు ఎక్కడైపోయినాయి? ఇక్కడే అయిపోయినాయి. ఎందుకు? నువ్వు అటు వెళ్ళాల్సిందనివి ఇక్కడే అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, మళ్ళీ ఇటు తిరుగుతావు, అటు తిరుగుతావు. ఎలా ఏమైపోయినాయి? నీళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక అక్కడే కూర్చుని ఏడుతుంది. బాబోయ్ చచ్చిపోయేలా ఉన్నావు, నీళ్ళు లేవు, నీళ్ళు లేవు, నీళ్ళు లేవు. ఎందుకు లేవమ్మా? నేను రక్షించలేదా? ఎందుకు లేవు? బాప్తిస్మం ద్వారా నువ్వు తిరిగి జన్మించలేదా? ఎందుకు లేవు? పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేదా? ఎందుకు లేవు? అభిషేకం నీకు లేదా? ఎందుకు లేవు? వాక్యం నువ్వు చదవలేదా? శ్రేష్టమైన ఉపదేశాలు వినలేదా? అన్నీ చేశాను. మరి ఎందుకు అయిపోయింది నీళ్ళు? ఎందుకు అయిపోయినాయి? నేను తిన్నగా వెళ్ళకుండా ఏం చేశాను? ఇటు అటు తిరిగాను. నువ్వు అరణ్యంలో నివసిస్తున్నప్పుడు, నువ్వు పరీక్షింపబడుతున్నప్పుడు నువ్వు ఇటు అటు తిరగకూడదు. ఒక స్పష్టమైన, ఒక నిర్దిష్టమైన లొకేషన్ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ నీకు పని అప్పగించబడిందో, దేని నువ్వు సాధించాలనుకున్నావో, దేని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ఏది జీవితంలో అచీవ్ చేయాలనుకున్నావో దాన్ని పట్టుకునే వరకు, దాన్ని చేరుకునే వరకు నువ్వు ఎటు తిరిగినా, ఒకవేళ ఇటు తిరిగావనుకో మళ్ళీ తల విప్పుకొని మళ్ళీ సైడ్కి వెళ్ళిపోవాలి. మీరు గమనించండి, ఇది నా ప్రయాణం ఎక్కడి నుంచి అక్కడ దాకా. 2 అడుగులు వేశాను, నాకు ఇటు ఒకటి కనబడింది. నేను బలహీనుడు కదా, దాన్ని చూశాను, అటు వెళ్ళాను 2 అడుగులు. మళ్ళీ ఈ దగ్గరికి వెళ్ళి దీన్ని మట్టుకుని దీంతో పాటు నేను నల్లగా అయిపోయే లోపు గుర్తొచ్చింది నాకు. ఏమని? నేను అటు వెళ్ళాలి. అప్పుడు ఏం చేశానంటే ఛీ అని చెప్పి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళాను 2 అడుగులు. మళ్ళీ ఇది కనబడింది, ఇది దానికంటే అందంగా ఉంది. మళ్ళీ దీని వైపు చూశాను, మళ్ళీ 4 అడుగులు వేసాను, దీన్ని పట్టుకున్నాను. మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ఏమని? నేను అక్కడికి వెళ్ళాలని. మళ్ళీ ఇటు తిరిగాను, మళ్ళీ ముందుకు వచ్చాను, మళ్ళీ ఇంకోటి కనపడింది, చూశాను, నచ్చింది, వచ్చేసాను. ఇలా నడుపుతున్నాను అనుకో, చేరిపోతాను నా గమ్యం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇటు అటు తిరగడం అంటే ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ముందుకు వెళ్ళడం కాదు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇటు తిరిగాను, దాన్ని చూశాను, నచ్చింది, మళ్ళీ నాకు గుర్తొచ్చింది గమ్యం. నేను ఇటు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? కానీ మళ్ళీ అటు చూశాను. ఇప్పుడు ఎక్కడే ఉండి ఇందాక ఎలా వెళ్ళాను, ఎక్కడ దాకా వెళ్ళాను, ఎక్కడికి వచ్చాను, ముందుకు వెళ్ళాను, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నీతి ముందుకు 7 సార్లు పడినాను, తిరిగి లేస్తాను, మళ్ళీ తిరిగాను, ముందుకు వెళ్ళిపోతున్నాను.
కానీ ఈసారి ఏం చేస్తాను, నేను ఇటు తిరిగాను, ఇది నచ్చింది, ఇప్పుడు తిరిగాను అంటే అది నచ్చింది, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇటు తిరుగుతున్నాను, దీని దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ ఇటు తిరుగుతున్నాను, దీని దగ్గరికి వస్తున్నాను, మళ్ళీ ఇటు తిరుగుతున్నాను, మళ్ళీ దీని దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ ఇటు తిరుగుతున్నాను, మళ్ళీ దీని దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు ఏమైపోయింది, నేను లూప్లో పడిపోయాను. ఇది ఒక లూప్ అనమాట. ఇలాగ వెళ్తాను, పట్టుకుంటాను, మళ్ళీ ఇలా వస్తాను, దీన్ని పట్టుకుంటాను, మళ్ళీ ఇలాగ వెళ్తాను, మళ్ళీ దీన్ని పట్టుకుంటాను, మళ్ళీ ఇలా వెళ్తాను, మళ్ళీ దీన్ని పట్టుకుంటాను, అటు ఇటు తిరిగి తిరిగి నా దగ్గర ఉన్న నీళ్ళంతా ఏమైపోయినాయి, అభిషేకం అంతా, నీరంతా, వాక్యం అంతా. నీకు అర్థమవుతున్నప్పుడు, నీకు తెలుస్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాం ఇచ్చిన నీళ్లు సరిపోవే, నేను అరణ్యంలో ఉన్నాను, నేను ఒక్కదానే లేను, నాతో పాటు బిడ్డ కూడా ఉన్నాడు, నేను ఇటు తిరిగి ఆహారం ఆడు తినేసి నేను తినేసి ఆడు తినేసి ఆఖరికి అంతా అయిపోతే ఇద్దరు చచ్చిపోతామనే జ్ఞానం ఉండాలి కదా వాడికి. ఆ తిట్టిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి చేత దూరము వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు దేవుడు ఆకాశం ఆగని పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది, ఏం పోయగలం వచ్చిన అలాగే ఎడుతున్నావు, కళ్ళు తెలుసుడో, నీ ఏడుపు చూసి కాదు, నీ బాధ చూసి కాదు. ఆ పిల్ల అక్కడ ఏం చేశాడు చెప్పండి, ఇక్కడ చూడండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను, నా వైపు చూడండి. పనికి మళ్ళీ ఆగరు, నువ్వు ఏడుతున్నావని కాదే బాబు, ఆ చిన్న పిల్లోడు ఏడుపు విని నేను దిగి వచ్చాను, నీకేం పోయగలం వచ్చింది, అబ్రహాం ఇచ్చిన నీళ్ళని పాడు చేసింది నువ్వు, మళ్ళీ బిడ్డనేమో విసిరేసావు, వింటి దూరాన్ని పడేసావు, తల్లివేనా నువ్వు, నీ గురించి కాదు, ఆడు మొరగని వచ్చాను, వాడిని నేను దీవిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించాలి, వాక్యాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించాలి. నువ్వు అటు ఇటు తిరిగి నీ బలాన్ని పాడు చేసుకుని, నీ అభిషేకాన్ని పాడు చేసుకుని, నీ వాక్యాన్ని పాడు చేసుకుని, నీ గమ్యాన్ని పాడు చేసుకుని లూప్లో మిగిలిపోతావు. అటు ఇటు. లూప్ అంటే అర్థం ఏంటంటే అటు వెళ్తావు, ఇటు వస్తావు, మళ్ళీ అటు వెళ్తావు, ఇటు వస్తావు, అటు అంటే ఈ ఒక సర్కిల్ అన్నమాట. చిన్నప్పుడు ఒక షష్టిలో ఒక బొమ్మ కొనేవాళ్ళు, మనం బొమ్మ అంటారో దాన్ని ఏమంటారో మనకు తెలియదు. ఇంత పెద్ద గాజు స్ట్రా లాంటిది కొనేవాళ్ళు, గుర్తుందా? ఇంత గాజు స్ట్రా లాంటిది ఉంటుంది, జాతరలో అమ్ముతారు. లోపలన్నీ మెరుపులు ఉంటాయి, మధ్యలో ఒక ధర్మకాలు ఉంటుంది. దాన్ని ఎలా తిప్పావనుకో ధర్మకాలు ఇటు పైకి వస్తుంది, మళ్ళీ ఇటు తిప్పావనుకో ఇటు పైకి వస్తుంది, మళ్ళీ ఇటు తిప్పావనుకో దాన్ని అది తిరగడానికి చూసుకుంటా అడుగునే వాళ్ళం మనం. ఇప్పుడు మన జీవితం అదే. అటు వెళ్తాం, అది పోయిందంటే మళ్ళీ ఇటు వస్తాం, ఇది పోయిందంటే మళ్ళీ అటు. ఇక్కడే ఆ చిన్న బంతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంతే, అటు ఇటు. అది కాదు మన జర్నీ. నువ్వు విడిచిపెట్టి ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళాలంటే నువ్వు అరణ్యంలో ఉండిపోకూడదు, జలముల దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగిస్తున్నాను. మళ్ళీ ఎలా పాస్టర్ గారు, మాలో ఈ అపవిత్రాత్మ ఉంది, ఎండిపోయినట్లుగా చేస్తున్నాం మమ్మల్ని, మేము ఎండిపోతున్నాము, మాలో జీవం లేదు, శాంతం ఎండిపోయాము. ఒకప్పుడు జీవించి ఉన్న వారిమే, ఒకప్పుడు చిగురించిన వారిమే, ఇప్పుడు ఎండిపోయాన్నా, ముద్దయిపోయాం అని ఒప్పుకుంటే నువ్వు ప్రియ దేవుని బిడ్డ, ఇంకా మనకు నిరీక్షణ ఉంది. కారణం ఏంటంటే యెషయా ముద్దు నుంచి చిగురుగా యేసు ప్రభు వచ్చాడు కనుక. దేవునికి స్తోత్రం. నీలో ఎంతవరకు ఊపిరి ఉందో అంతవరకు నీకు ఛాన్స్ ఉంటుంది. ఊపిరి అంటే నువ్వు బ్రతికే జీవితం అని చెప్పట్లేదు నేను. నీలో ఎంతవరకు స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఉంటుందో అంతవరకు దేవుడు ఎఫర్ట్స్ పెడతా ఉంటాడు నీ మీద. దేవునికి స్తోత్రం. నువ్వు చిన్న సహాయం, చిన్న అడుగు వేసి ముందుకెళ్తే చాలు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వాగ్దానంతో కూడిన ఒక అధ్యాయం మీకు ఇస్తాను. మనం ఓపెన్ యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. అరణ్యమును ఇలా మేము ఎండిపోయాం అని నీకు అనిపిస్తుంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఇది. సీరియస్గా దీన్ని పట్టుకో, సీరియస్గా పట్టుకో ఈ వాగ్దానాన్ని. ఈ అధ్యాయాన్ని సీరియస్గా ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి
ఇంటికి తీసుకెళ్ళడం కాదు, నీ హృదయంలోకి ఎక్కించుకో, అద్భుతాలు జరుగుతాయి. అరణ్యమును అరణ్యమును ఎండిన భూమియు సంతోషించు, ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు, అది బహుగా పూయొచ్చు, ఉల్లసించును, ఉల్లసించును, ఉల్లసించి ఉల్లసించి సంగీతములు పాడును, సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము లెబానోను సౌందర్యము దానికి కలుగును, దానికి కలుగును. కర్మేలు కర్మేలు షారోనుల కన్నా సొగసు దానికి ఉండును, సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి. ఇప్పుడు దాకా ఈ 2 వచనాలు నీకు దేవుడు ఇస్తున్న వాగ్దానాలు అయితే, ఆ వాగ్దానం పొందుకోవడానికి ఏం చేయమంటున్నాడు? సడలిన చేతులను బలపరచుడి. బలపరచుడి అంటే నీ క్రియలను బలము తెచ్చుకో, నీ క్రియలలో బలము తెచ్చుకో. 2 త్రొట్టిల్లున్న మోకాలను దృఢపరచు. నీ ప్రార్థన బలిపీఠాన్ని వెలగని. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చినాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రకారమైన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. రక్షించును. గుడ్డి వారి కన్నులు తెరవబడును, చోటు వారి చెవులు వెప్పబడును, కుంచు వారి దుప్పులు వలె గంతులు వేయును, మోగవానికి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుక్కును. ఎంత డ్రై ప్లేస్ లో ఉన్న నీలో నీరును ఒబ్బగజేయగలిగిన శక్తి గల దేవుడు కలిగి ఉన్నావు గనక నువ్వు గుర్తించు. నీలో ఉన్నది పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అనుకుని భ్రమపడకో. అపవిత్రాత్మతో నువ్వు సహవాసం చేస్తున్నావేమో గ్రహించి దేవునికి లొంగిపోవాలి. అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలను కూర్చును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డియు, మేతయు పుట్టును. అక్కడ దారిగా నున్న రాజ మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అవడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమునకు పోవు వారికి ఏర్పరచబడును. దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందరు. అక్కడ సింహములను, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కరవడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. అట్టి కృప ప్రభువు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంకొక వచనం చూపించడానికి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5, 6 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. జాగ్రత్తగా ఇది మీరు పట్టుకోవాలి, ఇది కూడా తీసుకెళ్ళండి. దేవుడి దగ్గర నుంచి నాకేది దొరకదని ఒకవేళ నువ్వు శరీరులను అనగా నీ స్నేహితులను, లోకంలో ఉంటున్న వారిని నువ్వు ఆధారము చేసుకుంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి తొలగిపోతావంట? యెహోవా మీద నుండి తొలగించుకొను. వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతావు. ఆ శాపం మనందరికీ దూరం అవును గాక. ఒకవేళ స్నేహితులు దూరమైనా పర్వాలేదు, బంధువులు దూరమైనా పర్వాలేదు, లోకస్తులు దూరమైనా పర్వాలేదు, దేవుడు మనకు దూరం అవ్వడం అది భరించలేని సంగతి. అటుది మనకు ఎన్నటికైనా దూరం అవును గాక. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడి అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చివిటి భూమి యందు నివసించిన యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి, వాడు ఎక్కడుంటాడంట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. తీలేదా ఎవరో 642వ పేజీ, 642వ పేజీ 17వ అధ్యాయం 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు. అది
కాపు మానదు. బ్యూటిఫుల్ వర్స్, మీరు టిక్ చేసుకోండి. జలముల దగ్గర వేరు తన్నితే మనకుండే ఆశీర్వాదం ఏంటో తెలుసా? వర్షము లేని కాలమున చెంత ఉండదట, ఏమానదట, కాపు మానదు. చెంత పడదు, అన్నీ ఎండిపోతూ ఉంటాయి. వర్షం పడక అన్నీ చచ్చిపోతూ ఉంటాయి, అన్నీ చచ్చిపోతుంది. ఇది ఒక్కటి మాత్రం కాస్తూ ఉంటుంది. ఇది చింత పడదు, కాపు మానదు. కారణం, బయట వర్షం లేకపోయినా, వెట్టగలిగిన అంటే భూమి అంతా ఎండిపోయినా, దీని వేరు ఎక్కడ వెళ్ళిపోయిందో తెలుసా? జలముల దగ్గర వరకు వెళ్ళిపోయిందట. జలముల లోపలికి అది వేరు తన్నేసిందట. పైన నెలంతా ఎండిపోయినా, అంతా ఎడారైపోతున్నా, వర్షం పడకపోయినా, ఇది మాత్రం పచ్చగా ఉంటుంది. ఇది చింతపడదు, ఇది కాపు. అట్టి దీవెన ఆశీర్వాదం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించుదాం, ప్రార్థనలు ఏకీవిద్దాం. ప్రభు మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకుందాం. మనలో ఉన్నవాడు నిజంగా పరిశుద్ధాత్ముడేనా? మనం నడిపిస్తున్నది పరిశుద్ధాత్మేనా? లేదా మనం భ్రమపడుతున్నామా? మనలో ఉన్న ఆత్మ ఎప్పుడో ఆరిపోయిందా? అపవిత్రాత్మతో నడిపింపబడుతున్నామా? ఎండిన నేల కొరకు ఎదురు చూస్తున్నామా? నీరు లేని ప్రాంతాల్లో తిరుగుతున్నామా? నీరు లేని వారితో సహవాసం చేస్తున్నామా? నీరు లేని స్నేహితుల కొరకు ఆరాటపడుతున్నావా? నీరు లేని సంభాషణ చేస్తున్నావా? నీరు లేని ప్రయత్నాలు మనం చేస్తున్నామా? జాగ్రత్త, ఏమవ్వదులే అనుకుంటావేమో. నీ విశ్వాసం చచ్చిపోతుంది, నీ సహనం చచ్చిపోద్ది, నీలో క్రూరత్వం పెరిగిపోద్ది. you'll end up like a cold blooded criminal. నువ్వు ఒక సైకోలా తయారైపోతావు. జాగ్రత్త. ఈ తరము వారికి అలాగ సంభవిస్తుందని ప్రభువే చెప్తున్నాడు కనుక ఇది ఒక హెచ్చరిక. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వైపు చూడు.